నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో ఉల్లిపాయ బోండాల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల స్పాంజ్గా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇలా చేయడం వలన ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఈజీగా చేసేయచ్చు. వీటిని మంచి రుచిగా తినడానికి బెస్ట్ పల్లీ చట్నీని కూడా చూపించబోతున్నాను. ఈ చట్నీ బోండాలోకి, వడ, ఇడ్లీ, దోశలోకి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ఓసారి ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ ఉల్లిపాయ బోండాల్ని, కమ్మటి చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం రండి. ముందుగా బోండాల్ని వేడివేడిగా తినడానికి చట్నీని రెడీ చేసి పెట్టుకుందాం. సో చట్నీని చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అరకప్పు పల్లీలను తీసుకొని కొంచెం తక్కువ మంటపైనే ఇలా కలుపుతూ పల్లీలు బాగా వేగి పైన పొట్టు అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఒక 4-5 నిమిషాలు బాగా వేపండి. పల్లీలను సరిగ్గా ఫ్రై చేయకపోతే చట్నీ టేస్ట్ అనేది అంత బాగా రాదు. కాబట్టి ఇలా ఒక 4-5 నిమిషాలు బాగా వేపండి. చూడండి, లైట్గా పల్లీలపై ఉన్న పొట్టు కూడా సెపరేట్ అయిపోతుంది కదా. ఈ టైంలోనే ఒక ప్లేట్లోకి కానీ లేదా బౌల్లోకి కానీ తీసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయ కరివేపాకును మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే మనం వేపిన పల్లీలను కూడా తీసుకోండి. ఇక్కడ నేను పొట్టుతో సహా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయని తీసుకోండి. ఇలా పచ్చి ఉల్లిపాయ వేసి చేయడం వలన చట్నీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు ఇప్పటిదాకా ట్రై చేసి ఉండకపోతే ఓసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందులోనే ఒక 4-5 పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే చిన్న చింతపండు రవ్వను, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే సరిపడా కొంచెం నీళ్ళను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. మనం చట్నీని ఎప్పుడైనా సరే బరకగా కాకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేసి ఈ చట్నీలోకి తీసుకొని కలపడమే. ఇలా చేసిన ఈ చట్నీ బోండాలోకే కాదు, మనం రెగ్యులర్గా చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఈ స్టైల్లో ఓసారి పల్లీ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా చట్నీని రెడీ చేశాక ఇప్పుడు ఉల్లిపాయ బోండాలని వేడివేడిగా ప్రిపేర్ చేసుకుందాం. సో ఉల్లిపాయ బోండాలు చేయడానికి ఒక బౌల్లోకి 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇలా మనం ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో ఒక 10-15 నిమిషాల్లోనే బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఇడ్లీ పిండిని నేను 1:3 రేషియోతో ప్రిపేర్ చేశాను. అలాగే మీరు ఇలా ఇడ్లీ పిండితో కాకుండా ఇంకా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఇలా తీసుకున్న ఇడ్లీ పిండి ఇలా కొంచెం గట్టిగా ఉంటే పైన పొడి పిండి అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇందులోనే 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, కరివేపాకుని, అలాగే పిడికెడంత కొత్తిమీరాకుని, రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. ఇలా కొంచెం వంట సోడా వేస్ట్ చేయడం వలన బోండాలు అనేవి గట్టిగా రాకుండా స్పాంజ్గా చాలా మంచి కన్సిస్టెన్సీతో వస్తాయి. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలపండి. మనం ఇలా కలిపేటప్పుడే మనకు తెలిసిపోతుందండి. పిండి కొంచెం గట్టిగా ఉంటే పైన వేసే పొడి పిండి తక్కువగా తీసుకోండి. అది ఇడ్లీ పిండి పలుచగా ఉంటే కొంచెం పొడి పిండిని ఎక్కువగా తీసుకొని కలిపితే సరిపోతుంది. సో మనం తీసుకున్న 2 కప్పుల ఇడ్లీ పిండికి ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. సో ఇలా మైదా పిండిని తీసుకొని బాగా కలపండి. ఇలా మీరు మైదా పిండి తీసుకొని కలిపాక కూడా ఈ వీడియోలో చూపించిన దానికంటే పలుచగా ఉంటే కొంచెం మైదా పిండిని కానీ లేదా కొంచెం బియ్యం పిండిని కానీ తీసుకొని బాగా కలపండి. దీనికంటే ఎక్కువ పలుచగా ఉంటే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే కలిపి తీసుకోండి. సో పిండిని ఇలా కలిపాక ఇప్పుడు మనం బోండాల్లా ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాకే బోండాల్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం కొంచెం పిండి ముద్ద వేసి చూస్తే
ఆయిల్ చక్కగా వేడైపోయింది కదా! ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని ఇలా స్లోగా డ్రాప్ చేస్తూ బోండాల్లా ప్రిపేర్ చేయండి. మరి ఎక్కువగా కాకుండా ఇలా ఆయిల్‌లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే పైన కలరొస్తాయి కానీ లోపల తడి తడిగా, పిండిగా అలాగే ఉంటాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. అలాగే మన ఛానల్‌లో మైసూర్ బోండాల్ని మంచి రౌండ్ షేప్‌లో లోపల గట్టిగా రాకుండా స్పాంజ్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో విత్ టిప్స్‌తో సహా వీడియో చేశాను. ఆ వీడియో లింక్‌ని కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. చూడండి ఇవి పైన క్రిస్పీగా వచ్చి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మీకు ఈ బోండాలు ఇంతకంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండాలంటే ఇలా ఫ్రై చేసి తీసాక మళ్ళీ ఆయిల్‌ని బాగా వేడి చేసి మరొక నిమిషం ఫ్రై చేసి తీసుకున్నారంటే ఎక్స్ట్రా క్రిస్పీతో బోండాలు చాలా చాలా బావుంటాయి. ఇక్కడ నేను వేడి వేడిగా వెంటనే తినడానికి ఒకసారి ఫ్రై చేసి తీసుకుంటున్నానండి. సో, ఇలాగే మిగతా పిండి కూడా బోండాల్లా వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చాలా సింపుల్‌గా ఉల్లిపాయ బోండాల్ని వేసుకొని కమ్మగా తినేయొచ్చు. అది మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సరే, లేదా ఈవినింగ్ టీ టైంలోకైనా సరే చాలా చాలా బావుంటాయి. ఓసారి మీరు కూడా ఈ స్టైల్‌లో కమ్మటి చట్నీని, కరకరలాడే బోండాల్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.